రాయలసీమను రతనాల సీమగా మార్చుతామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతపురం అంటే తనకు ప్రత్యేక అభిమానమని, ఈ ప్రాంతం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. అనంతపురం జిల్లా నేమకల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు అందించినట్లు చెప్పారు. దేశంలో పింఛన్లు ఇచ్చిన రాష్ట్రం తమదేనని, కేవలం 5 నెలల్లోనే 18,000 కోట్ల రూపాయలు అందించామని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో అవినీతి ఉండకూడదని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్న ఆయన కష్టపడి పనిచేసి రాష్ట్ర సంపద పెంచుతున్నామని వెల్లడించారు. ఒకటి, ఆధార్ ఉండాలి. రెండోది, రేషన్ కార్డు ఉంటే ఆటోమేటిక్గా ఇస్తున్నాం. దానికి శ్రీకారం చుట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే గట్టిగా చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు మేము చేయలేమన్నారు. అన్ని రాష్ట్రాలు ఒక పద్ధతి పెట్టారు. అందుకనే ఈరోజు ఆలోచిస్తున్నాం, ఇంకా వాళ్ళ మీద నెగోషియేట్ చేస్తున్నాం. అవసరమైతే ముందే డబ్బులు ఇచ్చి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా, ముందు కట్టేది కూడా లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నా. అది కూడా తొందరలోనే వస్తుంది. కానీ ఈరోజు ఎవరైతే డబ్బులు మీరు పెట్టి గ్యాస్ తీసుకుంటే 48 గంటల్లో మీ అకౌంట్లో ఆ డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే 50 లక్షల మంది బుక్ చేసుకున్నారు.